బడ్జెట్ కేటాయింపులు సమావేశాలు జరిపిన తీరుపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చకి ప్రభుత్వం అవకాశం ఇవ్వడలేదన్నారు. తప్పులు తడక బడ్జెట్ ని ఆమోదించారని బీజేపీ నేత ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయంటూ ఆరోపించారు. డీలిమిటేషన్ ను సీఎం రేవంత్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. మనతో పాటు బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో మీరు ఎలా సద్వినియోగం చేసుకున్నారు? బడ్జెట్ ఎలా అనిపించింది ఓవరాల్గా? ఈసారి ఎస్సీ సంక్షేమానికి తగ్గించడం, బీసీ సంక్షేమానికి తగ్గించడం, ట్రైబల్ వెల్ఫేర్ సంక్షేమానికి తగ్గించడం, ఉమెన్ వెల్ఫేర్ దాంట్లో 46% తగ్గించడం, అన్ని సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్లో తగ్గించడమే కాకుండా ఈరోజు పెన్షనర్లకు మరి వారికి ఇచ్చినటువంటి బడ్జెట్ అలొకేషన్ కూడా ఈసారి తగ్గించడమే కాకుండా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి బడ్జెట్, వారిచ్చినటువంటి ఏ హామీలకు కూడా ఈరోజు బడ్జెట్ అలొకేషన్ చేయకపోవడం, అనేక అంశాలను ఈరోజు బహిర్గతం చేయడంలో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. మరి బిల్లుల విషయంలో కూడా హేటెడ్ స్పీచ్ లాంటి మరి ఆ స్పీచెస్ని కూడా దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను ఆ సెక్షన్ 3 ఏం చెప్తా ఉంది, సెక్షన్ 4 ఏం చెప్తా ఉంది, 5 and 8 ఏం చెప్తా ఉన్నాయి అంశాలను కూడా చాలా స్పష్టంగా చెప్పి సెలక్షన్ కమిటీకి దాన్ని పంపమని చెప్పేసి పట్టుబట్టడంతో సెలక్షన్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం పంపడం జరిగింది. మరి నిన్న అప్రాప్రియేషన్ బిల్లో కూడా అంకెల గారడి ఏ రకంగా చేశారు, ఏ రకంగా ఒక పద్దుకు ఇంకో పద్దుకి మరి ఒక పుస్తకంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసినటువంటి బడ్జెట్ పుస్తకంలో కానీ అవుట్లుక్ పుస్తకంలో కానీ లేకుంటే వారు ఇచ్చినటువంటి అవుట్కమ్ బడ్జెట్ పుస్తకంలో కానీ వారు ఇచ్చినటువంటి పద్దులో కానీ ప్రగతి పద్దులో కానీ అనేకమైనటువంటి డిస్క్రిపెన్సీస్ని ఐడెంటిఫై చేసి, ఎందుకంటే వాళ్ళు ఒక సబ్-హెడ్డింగ్ తీసుకుంటే దాదాపు 7-8 చోట్ల డిఫరెంట్ పేజెస్లో పెట్టి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా కంపేర్ చేసినప్పుడు అర్థమైంది ఏ రకంగా వీళ్ళు మరి మోసం చేస్తూ ఉన్నారు, బడ్జెట్ అంకెలకి వీటంకెలకి ఎంత తేడా ఉన్నది అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పగలిగినాం. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చివరి 2 రోజులు సభ నుంచి సస్పెండ్ కావడం మీకు దాని ఏమైనా కలిసి వచ్చిందా? మీరు సభని ఎలా వాడుకున్నారు? ఈసారి టీఆర్ఎస్ ఏదో ఒక రకంగా తప్పించుకునే ధోరణి. టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆడుతున్నటువంటి ఒక డ్రామా ఇది, మ్యాచ్ ఫిక్సింగ్. ఏ చర్చలో పాల్గొనకుండా మొన్న 2 రోజులు పట్టుబడడం, 2 రోజులు సస్పెండ్ అవ్వడం, అంతకుముందు కూడా ఒక రోజు బాయ్కాట్ చేసి వాకౌట్ చేయడం, ఇవంతా చూస్తూ ఉంటే వారు సమస్యల మీద మాట్లాడాలన్న చిత్తశుద్ధి లేకపోవడం, లేక వారు చేసిన తప్పిదాలు ఎక్కడ కాంగ్రెస్ బయటపెడుతుందోనో, లేకుంటే వారిద్దరి మధ్యలో జరిగినటువంటి మ్యాచ్ ఫిక్సింగో కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ఈసారి ఒక నాటకం ఆడితే ఈరోజు 2 పార్టీలను ఎండగట్టినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ మీద కేంద్రం దక్షిణాది మీద కుట్ర చేస్తుంది, దక్షిణాదికి అన్యాయం చేయబోతున్నారంటూ డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నారు. దాన్ని అలా చూస్తారు. రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో దానికి సమాధానం చెప్పారు. ఈరోజు డీలిమిటేషన్ ద్వారా 33% మహిళలకు మరి రిజర్వేషన్ వస్తున్నది కాబట్టి దాన్ని వ్యతిరేకించదలిచారా, లేకపోతే ఈరోజు డీలిమిటేషన్ ద్వారా కొత్త నాయకత్వం వస్తుంది కాబట్టి దాన్ని వ్యతిరేకించాలని అనుకుంటున్నారా? 26-27 బడ్జెట్ ఆమోదం పొందింది. మీరు గతం బడ్జెట్ కంటే ముందు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఉద్యోగులకు రిటైర్డ్ బెనిఫిట్స్ కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, ఇలాంటి అంశాల్లో పోరాటం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ బడ్జెట్కి అనుకూలంగా కేటాయింపులు జరగకపోతే ఎలాంటి ఉద్యమాలు జరుగుతాయి? చూడండి, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మీరు చెప్పినటువంటి ఫీ రియంబర్స్మెంట్కి అలొకేషన్ 0. ఈరోజు మరి బడ్జెట్లో రిటైర్డ్ బెనిఫిట్స్ విషయంలో, ప్రావిడెంట్ ఫండ్ విషయంలో పూర్తిగా వారు గతంలో వాళ్ళు ప్రవేశపెట్టిన 1800 కోట్లకు అగేన్స్ట్గా ఈసారి 1200 కోట్లే పెట్టి దాంట్లో కూడా ఎంత ఖర్చు చేస్తారో తెలియని పరిస్థితి. ప్రావిడెంట్ ఫండ్ విషయంలో వాళ్ళు దాచుకున్న డబ్బు వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు లేరు. ఈరోజు మరి ఏ సంక్షేమ కార్యక్రమం, దళిత బంధు కానివ్వండి, బీసీ బంధు కానివ్వండి, లేకుంటే గిరిజన బంధు కానివ్వండి, అనేకమైనటువంటి సంక్షేమాలకి 0 అలొకేషన్. ఏ ఒక్క కార్పొరేషన్కి కూడా ₹1 అలొకేట్ చేసినట్టుగా ఎక్కడ కూడా ఆధారాలు లేవు. నిన్న నేను అడిగినటువంటి ప్రశ్నలకి, మొన్న బడ్జెట్ సమావేశంలో అడిగిన ప్రశ్నల రోజు కానీ, లేక నిన్న అప్రాప్రియేషన్ బిల్లో క్లారిఫికేషన్ అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. నేను అడిగిన అన్ని ప్రశ్నలకు దాటవేసే ధోరణి జరిగింది తప్ప వాళ్ళు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకపోవడం శోచనీయం, బాధాకరం. నేను ఈరోజు మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని అడుగుతూ ఉన్నాను, ఇంత మిస్ మ్యాచ్ జరిగి ఇంత డిస్క్రిపెన్సీస్ ఉన్నటువంటి ఈ బడ్జెట్ని మీరు దీనికి సమాధానం చెప్పాలా, దీనికి బాధ్యత వహించాలని చెప్పి కోరుతాం. మనం చూడొచ్చు, బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష పాత్రను తామే పోషించామని, అదేవిధంగా అంకెల గారడిలో ఉన్నటువంటి తప్పుల తడకను ఎత్తేటువంటి అవకాశం వచ్చినందుకు దాన్ని ప్రజల ముందు బట్టబయలు చేశామంటూ కూడా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ సంపత్, విద్యాసాగర్, TV9 హైదరాబాద్.